this is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 15కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ, కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, వెన్యూ ఎలా ఉంటుంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, ఇక్కడ టాస్క్లు ఇస్తే ఏం తీసుకుంటే బాగుంటుంది, ఇద్దరు మధ్య బలాబలాలు ఎలా ఉన్నాయి, ఎవరు గెలుస్తారు ఈ మ్యాచ్లో అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, వెల్కమ్ టు పీకే టాక్స్. ఐపీఎల్ సీజన్ 19 మ్యాచ్ నెంబర్ 15 కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ. ఈ మ్యాచ్ వచ్చేసి కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో నైట్ 7:30కి జరుగుతుంది అనమాట. ఇక్కడ పిచ్ రిపోర్ట్ వచ్చేసి బ్యాటింగ్ పిచ్, మొత్తం బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని చెప్పచ్చు. అవుట్ఫీల్డ్ చాలా చిన్నగా ఉంటుంది, బాల్ పడగానే వెళ్ళిపోతూ ఉంటుంది, సో రన్స్ ఎక్కువ స్కోర్ చేయొచ్చు. పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం 180+ రన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ టాస్ గెలిచి చేజింగ్ తీసుకోవటం అనేది బాగుంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి చేజింగ్ ఇద్దాం అనుకోండి, చేజింగ్ తీసుకుంటే ఉండే ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి టాస్ ఎవరు గెలిచినా చేజింగ్ తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. అండ్ ఎట్ ది సేమ్ టైం రెండు టీములు ఇప్పటి వరకు కలకత్తా నైట్ రైడర్స్ ఎల్ఎస్జీ 6 times హెడ్ తలపడ్డాయి. ఇందులో 4 times ఎల్ఎస్జీ గెలిచింది, 2 times కోల్కతా నైట్ రైడర్స్ గెలిచినమాట. ఇది వీళ్ళిద్దరి మధ్య బలాబలాలు. ఒక్కసారి రెండు టీముల ఎలా ఉన్నాయనేది ఒక్కసారి చూద్దామా. కోల్కతా నైట్ రైడర్స్ అజింక్య రహానే, గ్రీన్, రఘువంశీ, రింకు సింగ్, అకుల్ రాయ్, సునీల్ నైరన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ చాగి, ఫిన్ అలెన్. ఇది వీళ్ళ టీం ఉంది. లాస్ట్ టైం ఒక మిస్టేక్ చేశారు, అది మ్యాచ్ జరుగుతుంటే ఆ మిస్టేక్ ఏంటో మీకు తెలిసేది. వరుణ్ చక్రవర్తి లేకుండా, సునీల్ నైరన్ లేకుండా టీం మ్యాచ్లో దిగినమాట. అలా కాకుండా వరుణ్ చక్రవర్తి, సునీల్ నైరన్ ఇద్దరు ఉండాలి. ఇద్దరు టీంలో ఉంటే చాలా బలం కేకేఆర్కి. ఓకే, ఆ మిస్టేక్ మళ్ళీ చేయదని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ సెకండ్ టీం వచ్చి ఎల్ఎస్జీ. ఒక్కసారి చూద్దాం. ఎల్ఎస్జీ మక్రమ్, మిచెల్ మార్ష్, వికేష్ పూరన్, రిషబ్ పంత్, హర్ష్ భదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మనీష్ ఖాన్, సమ్మీ, ప్రిన్స్ యాదవ్, దిగ్విజయ్ సింగ్, రాణా. ఇది వీళ్ళ టీం. వీళ్ళ టీంలో ఎల్ఎస్జీ గెలిచింది ఒక మ్యాచ్ ఎస్ఆర్హెచ్ మీద. అది కూడా ఏంటి, బౌలింగ్ అనేది చాలా తక్కువ బాగాలేదు అన్న టీం మీద, హైదరాబాద్ మీద గెలిచింది. కానీ ఈ టీం అంత పర్ఫెక్ట్గా లేదు, ఎందుకంటే 2-3 మ్యాచ్లు జరిగితే కానీ ఎల్ఎస్జీ ఎలా ఉంటుంది అనేది తెలియదు. సో ఈ మ్యాచ్లోకి వస్తే రెండు జట్లు బలాబలాలు చూస్తే నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం ఐపీఎల్ 2025 ఐపీఎల్లో ఇదే పిచ్ మీద ఎల్ఎస్జీ గెలిచింది. ఎంత గెలిచిందంటే 238 రన్స్ చేసింది, 234 రన్స్ కలకత్తా, 4 runs తేడాతో ఎల్ఎస్జీ గెలిచింది. మళ్ళీ అది రిపీట్ అవుద్దా, దాని మీద రివెంజ్ తీసుకుంటా అనే దాని మీద ఒకసారి ఈ మ్యాచ్ చూద్దాం. పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే హోమ్ పిచ్, మళ్ళీ తప్పులు చేయదు, నాకు తెలిసినంత వరకు బౌలింగ్ బాగానే ఉంది అనిపిస్తుంది. దానివల్ల కేకేఆర్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని మీద బెట్టింగ్ పెట్టుకోకండి. బెట్టింగ్ యాప్ని ఎప్పుడు పీకే టాక్స్ ఎంకరేజ్ చేయదు. ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. బెట్టింగ్ వల్ల మీ కుటుంబం, మీరు అంతా రోడ్డును పడతారు. ప్లీజ్ డోంట్ బెట్టింగ్ యాప్స్. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. మీరు ఎంతమందికి షేర్ చేస్తే పీకే టాక్స్ అంత బాగా రీచ్ అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ పనికుమార్ అద్దెపల్లి సైనింగ్ ఆఫ్.